రైట్ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే లదాఖ్. సో మొన్ననైతే లేక్ రీచ్ అయినాం. సో నిన్న మొత్తం అయితే ఇదే వెనకాల అనిపిస్తున్న హోమ్ స్టేలో అయితే ఉన్నాం అనమాట, లే ఎక్స్ప్లోర్ చేసుకుందామని. సో కానీ నిన్న లే సిటీ మొత్తం బంద్ ఉంది, మార్కెట్ కూడా క్లోజ్ ఉందన్నమాట. సో మనకి ఎక్కువ టైం లేదని చెప్పేసి ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్తున్నాం. సో అట్లానే ఉండటే ఇంకా నెక్స్ట్ చాలా అడ్వెంచరస్ రోడ్స్కి అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో మిస్ కాకుండా చూడండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ గోప్రోవేలో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్. హోమ్ స్టే నుండి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. मिलेंगे फिर लेट्स गो. జై శ్రీరామ్, బాయ్ బాయ్. బాగా కాలు పట్టేసుకుంటుంది, అది డ్రై అయిపోయింది మొత్తం. సో ఇంకేం లేట్ చేయకుండా మన లదాఖ్ సర్క్యూట్ని అయితే కంప్లీట్ చేసుకుందాం నీట్గా ఆరామ్సే. యాక్చువల్గా అయితే ఘోరంగా రష్ ఉంది అసలుకి లదాఖ్లో మాత్రం ఈసారి, ఎందుకో ఏమో కానీ మస్తు వస్తుంది అసలుకి. స్టేజ్ దొరకట్లేవు, ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా డిమాండ్ కదా, పబ్లిక్ ఎక్కువ అయితే ప్రైజెస్ కూడా పెంచేస్తారు, వాళ్ళు అడిగినంత తీయాలి. సో అందుకనే ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా స్టే తీసుకోనికే చూడాలి. లేట్ నైట్ అయింది అనుకోండి, అందరు ఎగబడతారు, రప్పన తీసుకోవాలి మళ్ళీ. అందుకే చూడాలి ఎట్లయితే. ఈరోజు అయితే తుర్తుక్కి 180 to 200 కిలోమీటర్స్ ఉంది, 5 hours చూపిస్తుంది టైము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది, 6 వరకు పోయినా సరిపోతుంది. రోడ్ అంతా మంచిగా ఉంటే లెట్స్ వెళ్ళిపోవచ్చు. ట్యాంక్ ఫుల్ కర్ దో. ఫుల్ కర్నా 750 అయితే పట్టింది మన దాంట్లో. 6.86 లీటర్స్ వచ్చింది. ట్యాంక్ ఫుల్ చూడాలి ఎంత వస్తుందో. ఇప్పుడైతే బైక్స్ అయితే రోడ్ సైడ్ అయితే పార్కింగ్ చేసినాం. లే మార్కెట్కి అయితే పోవాలన్నమాట. బైక్స్ అయితే అలా ఉండదు మార్కెట్ రోడ్లో. మెయిన్ అయితే గ్లౌజెస్, జాకెట్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే గ్లౌజెస్ కాబట్టి అవి ఒక్కటి తీసుకొని వెళ్ళిపోవాలి జల్దీ. బాయ్ గ్లౌజెస్ అయ్యే మొత్తం వేరే మెంటల్ ఉన్న స్టోర్ లోపల. ఇప్పుడైతే వేరే షాప్కి వచ్చేస్తాం, దాంట్లో లేవో అని. అడ్వెంచర్ స్టోర్ అండి ఇదైతే. సో చూద్దాం దీంట్లో ఉంటాయో లేవో. ఇంకా ఇక్కడ లే మార్కెట్లో ఏం తీసుకోకూడదు, ఉత్తగానే వచ్చినాం అనమాట. ప్రైజెస్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. గ్లౌజెస్ అడిగితే 1500కి తక్కువ ఏం లేవు అసలుకి. జాకెట్స్ అయితే తెలంగాణ జాకెట్స్ అడిగితేనైతే హాస్టల్ అడుగుతున్నారు. ఇంకా कितने किलोमीटर हुआ? अब तक 3200 हुआ. हिम्मत चाहिए भाई बाइक पर आने के लिए भी. कुछ नहीं, पैशन से कर रहे ना. आप किधर से? चंडीगढ़ भाई. चंडीगढ़. उधर से ही हैं हम लोग. शिमला सिटी जानसकर से आ गया. मनाली नहीं, रोहतांग पास से सिस्सू से आ गया. ओके, रोहतांग पास सिस्सू. और फिर तो ये तो सारा एक ही हो गया. हाँ सरचू वगैरह इधर से. हाँ ठीक है बाय. ఓకే బాయ్. వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్, ఇంకా ఈ బంధం తీసుకున్నాం చెవులకి గాలి పోకుండా. అసలే పిచ్చ చలి పెడుతుంది ఇక్కడ. 750 అయింది బిల్లు. ఇంక ఇది ఒక ఫ్లాగ్ తీసుకున్నాం, ఇది కట్టాలి బండికి. ఓన్ బైక్ ఫోన్ మే హై. రైట్, ఇప్పుడైతే ఇక్కడ చెకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఏం లేదు, జస్ట్ ఆధార్ కార్డు మన ఆర్సీ చూస్తారు. నా ఆర్టీఏ వ్యాలెట్ ఓపెన్ కాకపోయినా సర్లే వెళ్ళిగా అని చెప్పేసిండు. మళ్ళీ మనకు ముందరైతే ఇన్నర్ లైన్ పర్మిట్ చెక్ చేస్తారనమాట. మేము ఇంకా చేసుకోలేదు అది. సో వాడు అడిగి అక్కడనే చేసేసుకుంటాం ఆన్లైన్లో, ఒక 5 minutesలో అయిపోతుంది అది. ఎంతసేపు అయితే ఇక్కడ ఆగి ఇన్నర్ లైన్ పర్మిట్ అయితే చేసుకున్నాం అనమాట. గ్రూప్ అయితే చేసేసుకున్నాం, 4 కలిపి ఒకటేసారి 1600 పడ్డాయి. అంటే పర్ హెడ్ 400 అవుతున్నాయి పాస్కి. అన్నీ పెట్టేసాం లదాఖ్ రీజియన్ మొత్తం పర్మిట్స్. అండ్ ఇంకా మనకేంది, ఈ రోడ్ వచ్చేసి 7 kilometers ఉంటుంది ఇట్లనే, తర్వాతకి బాగుంటుంది అని చెప్పిండు ఒక అన్న అయితే. అండ్ ఇంకా మనకి పైన పాస్ దగ్గర అయితే స్నోఫాల్ అవుతుందంట. చూడాలి ఇంకా ఎట్లుంటుందో పరిస్థితి. సో గాయ్స్, యాక్చువల్ అయితే నిన్న ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట. సో ఈ గ్లౌజెస్ తీసుకున్నాం కానీ నిన్న అందరం. మార్కెట్లో లేట్ అయిపోయింది, ఇవి వస్తుంటే మధ్యలో వేసుకుందామని ఆగినాం. సో సత్యకి ఏమైంది, ఒకటే హ్యాండ్వి 2 వచ్చినాయి అనమాట ప్యాకింగ్లో. సో అట్లనే ఇంకా వేరే పని కూడా ఉండే. ఆల్రెడీ టైం 3:30 అయింది. మళ్ళీ పోయినా కూడా డిస్కెట్ వరకు కూడా పోలేం, కార్దుంగ్లో క్రాస్ అవుతాం అంతే, ఇబ్బంది పడడం ఎందుకులే అని చెప్పేసి రిటర్న్ పోయి మళ్ళీ గ్లౌజెస్ ఎక్స్చేంజ్ చేసుకొని స్టే తీసుకొని లేలే ఉన్నాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంకా యాక్చువల్లీ నేను చెప్పకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసి, కానీ తర్వాతకి నేను చూసుకుంటేనైనా గుర్తుండాలి కదా అసలు ఏమైంది, ఎట్లా పోయినాం మీద అనేసి అయితే. సో అందుకని చెప్పేసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మళ్ళీ. సో మనకి లే నుంచి మట్టి రోడ్డు ఒక 5 kilometers ఏమో ఉంటుంది. అక్కడ నుండి మొత్తం డాంబర్ రోడ్ ఉంది. మళ్ళీ ముందర ఎక్కడి వరకు ఉంటుందో చూడాలి. ఇది
ఇంక ఎర్లీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ లేచి చదివే లోపల లేట్ అయిపోయింది. 7:30కే లేచినాం కానీ ఇక వీలు కాలే. కొంచెం ఎర్లీ స్టార్ట్ అయితే వీళ్ళెవ్వరు గ్రూప్స్ ట్రావెలర్స్ అన్నీ స్టార్ట్ కావు కదా, 9కి స్టార్ట్ అవుతాయి అవన్నీ. సో కొంచెం ఎర్లీ వెళ్తే ఆడ కార్దుంగ్లలో ఎవరు ఉన్నారనుకున్నాం కానీ వాళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి మేము స్టార్ట్ అయినాం. వెనకాల పెద్ద 2 బ్యాచ్లు వస్తున్నాయి. ట్రావెలర్ ఒక 10 వ్యాన్లు ఉన్నాయి మా వెనకాలంగా, ఇంకా ఎక్స్పెడిషన్స్ ఒక బ్యాచ్ ఉంది బైకర్స్ది. మొత్తం అడ్డ పెట్టేసిరుగా ఇక్కడ. ఇంతమందికి వచ్చినప్పుడు ఏం లేకుండా ఉండే, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ చేసేసారు ఐ లవ్ లదాఖ్ అని చెప్పేసి. ఓహో పెద్ద సర్కే, కింద వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. నైస్. సైడ్ ఏంది రష్ అంతా కార్దుంగ్లకేనా ఇట్లా, లేకుంటే వ్యూ పాయింట్ కోసమా ఇవన్నీ? స్నో మాత్రం హెవీ ఉంది నాకు తెలిసి, దానికే అనుకుంటా లైన్. ఓ అమ్మా అయినట్టే ఈరోజుగా. ఫైనల్లీ వీఆర్ ఎట్ కార్దుంగ్లా పాస్. అండ్ ఇక్కడ నుండి మనకి తుర్తుకు వచ్చేసి 168 కిలోమీటర్స్ ఉంది అండ్ డిస్కిట్ వచ్చేసి 79 కిలోమీటర్స్ ఉంది. సో మనం జల్దీ బైక్ అక్కడ పెట్టేసుకొని అయితే ఓ ఫోటో క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోదాం. జరగండ్రా నాయన జల్దీ. నేను దిగడమే పెద్ద టాస్క్ అనుకుంటే వీళ్ళు నా బైక్ తీసుకొని దిగుతున్నారు ఫొటోస్. ఏదో ఒకటి నా బైక్ అయితే దిగుతుంది చాలు. లేలో ठीक है. సో గైస్ నవీన్ అన్నది అయితే రైడ్ బై వైర్ స్టోర్ అయితే స్టిక్కర్ అతికేస్తున్నాడా కార్దుంగ్లా పాస్ పక్కన. ఏడ ప్లేస్ ఉంది, ప్లేస్. సో ఈడేం లేదు, ఇక్కడ అతికేద్దాం. రైడ్ బై వైర్ మీకు ఏ యాక్సెసరీస్ కావాలన్నా వచ్చేసేయండి తార్నాక హైదరాబాద్. ఐస్ మంచు పట్టుకుంటున్నా అన్నమాట. అమ్మో గట్టిగా అయింది వీళ్ళు జారి. రై రా వినయ్ మేరేనాయ్ స్టార్టా దా లెట్స్ గో. బస్ అల్లా ఉంది కిందంగా. బాబా ఇప్పుడే క్రికెట్ ఆడదాం. మంచిగా పైకి నోట్లో పడ్డది పైకి క్యాచ్ అవుతాం. అమ్మో సారీ చూడండి. నువ్వు సలిగేటు అప్పటి నుండి ఇన్నే ఉన్నాం. ఆల్మోస్ట్ 1.5 hours అయింది మీరు ఉండబట్టి. బ్రీతింగ్ కూడా సరిగ్గా ఆడట్లే, హెల్మెట్ పెట్టుకొని ఆయాసం అవుతుంది. ఈ కార్ వాళ్ళు అయితే కొంచెం కూడా సైడ్ ఇస్తలేరు. ఇప్పుడు కొంచెం అవుతుంది. బాబా మొత్తం వైట్ వరల్డ్, ఫ్రెష్ స్నో ఇదంతా. నిన్న పడ్డది మొత్తం తెలుస్తుంది ఎంతవరకు ఉన్నదని. లేయర్స్ ఫామ్ అయిపోతుంది. అరే చిన్నారా అమ్మా మీద పడేసుకుంటూ పోతుండు. ఏమో నాకు అనిపిస్తలే వీళ్ళు ఎక్కడున్నారో. వినయ్ వాళ్ళు లాస్ట్ టైం అన్న చూసినాం అప్పుడు. ఇగో ఉట్టిగానే ఉంటుంది ఇది. అల్లకి దిగిపోయింది చూడండి అది. టాడా ఫ్రెష్ అంతా. ఇక్కడ ఒకటి ఉంది అందట్లే అది. రైట్ ముందలుకున్నదిగా. ఖడ్గం దింపానా నీకు? ఇగో చూడు టాడా గుణపం దింపాలా? వైజర్ వేసుకో, ఒకవేళ తగులుతుంది. వైజర్ వేసుకో బాయ్. AK-47 సుక్ అల్లకి దిగిపోయింది అది.
వెళ్దాం పా మెల్ల వాళ్ళే వస్తారు. ఈ నుంచి చూడండి మొత్తం వైట్గా అనిపిస్తున్నాయి కదా, అదే టాప్ నుంచి వచ్చినాం అనమాట మేము. నేనే సత్య వచ్చినాం. అవి వినయ్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళ కోసం ఎంతసేపు ఆగినాం. పైనే అవుతున్నారు అసలు, వస్తూనే వస్తలే. వాళ్ళ గురించి ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు చూసానికి ఎంత మంచిగా ఉన్నా కానీ ఇట్లనే చూస్తుంటే కళ్ళు గుంజుతున్నాయి అసలు ఘోరంగా ఈ వైట్ కలర్ని. సో డిస్కెట్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఈ నుంచి ఇప్పుడు వస్తున్నారు చూడాళ్ళు. డిస్కెట్ రోడ్లో ఆగేసి అయితే లొకేషన్ బాగుందని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఈ గుట్ట దగ్గర, మంచిగా వస్తుందని చెప్పి. సో అట్లనే నా బైక్కి, వినయ్ బైక్కి, సత్య బైక్ అయితే ఈ లదాఖ్ ఫ్లాగ్స్ కట్టుకున్నాం. ఎందుకో ఇది లేకుంటే బోర్ కొడుతుంది, వైబ్ లేదు అసలుకి. ఇది కట్టినాక కొంచెం వైబ్ ఉంది మంచిగా ఉంటుంది. ఎందుకంటే వెనకాల కూర్చుంటే అన్నీ ఉంటాయి ఎప్పుడు ఇదే. ఈయన మొత్తం జెండాలు కట్టేసిండు, వెనకాల ఇండియన్ ఫ్లాగ్, దీనికి లదాఖ్ ఫ్లాగ్, ఇగో ఈడొకటి మొత్తం జాతర వేసేస్తుండు. సైడ్లో కూడా కట్టరు, అదొకటి లగేజ్ బ్యాగ్ ఒకటి, వెనకాల హెల్మెట్ కట్టు, ముందర చెస్ట్ కాడ కట్టుకో జాకెట్కి. ఒక స్టిక్కర్ వేసేయడా, లదాఖ్ స్టిక్కర్ ఉంటాయి ఫ్లాగ్ది, అది వేసేసుకో. లెట్స్ గో, పోదాం బా. గాయస్ వినయ్లో జుగాడు మాత్రం క్రేజీ అసలుకి. ముందర మహేష్ అన్న బండి వెళ్తుండే, వెనకాల వినయ్ కూర్చున్నాడు. సో వ్లాగ్ ఇద్దరు చేస్తున్నారు అనమాట. అయితే మహేష్ అన్న గోబ్రోకి వెనకాల వినయ్ మైక్ కనెక్ట్ చేసిండు, ముందర వీడియో రికార్డ్ అవుతుంది, వెనకాల ఈయన కూర్చొని మాట్లాడుతుండు. క్రేజీ జుగాడు అసలుకి. పిచ్చలు అయిపోతున్నాం అంతా మేము వాళ్ళు వీడియోలు చేసే యేసుడికి. ఎవరు బండి వెళ్తున్నారో, ఎవరు వాయిస్ వస్తుందో కూడా తెలియదు. చూడండి మీరు వాళ్ళ వీడియోలల్లో. నవ్వు వస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటారు అసలుకి. జర బ్రేక్ పడతలే, బ్రేక్ ప్యాడ్ సరిపోతాయి అని వేస్తలే. అంటే అదంతా పర్సనల్స్ చెప్పొద్దు బ్లాగ్లో, అదంతా చెప్పొద్దు అట్లా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేగా, 2 కలిపి చేసినాం బ్రంచ్. అది బ్రేక్ఫాస్ట్ కిందకి రాదు, అది నేను చేయలే బ్లాగ్ ఫస్ట్. 2 hours లేటర్ 1040 రూపాయలు అయితే అయిపోగొట్టేసినాం సక్రమంగా. ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్రైడ్ రైస్ తిన్నందుకు 260 రూపీస్ అంట ఒక ఫ్రైడ్ రైస్. ఇడ మొత్తం కాస్ట్లీ ఉన్నదంతా. ఎంత బడ్జెట్లో అయిపోకూడదామన్నా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు వీళ్ళు. వాటర్ బాటిల్ 20ది 30. సో పెద్ద టాస్క్ అవుతుంది. ఇక్కడనే ఎన్నో డిస్కెట్ 12 స్టోన్ ఉంటుంది, అందరు వీడియోస్ చేస్తారుగా డియర్ కామ్రేడ్ది. సో ఇన్నే అనమాట. ఇంతకుముందుకు రోడ్డు ఆ లెవెల్ ఉంటుండే, ఇప్పుడు పైకి లేపేసినారు కాబట్టి మొత్తం తీసేసారు అన్నీగా. విడుతూ కూడా ఎక్కువ చేసేసినారు. సో పోయింది ఇక. ఏమైంది? ఏది ఎడంగా పడ్డది? సో ఈ రోడ్లో ఇదే మనకి పెద్ద బ్రిడ్జ్ అనమాట. కార్దుంగ్లా నుంచి తుర్తుక్ వచ్చే రోడ్లో. అమ్మా దీన్ని చూస్తేనే భయం అవుతుంది నాకు. మొన్న కిన్నర్ కాడ ఒక స్పిటి వ్యాలీ దగ్గర బ్రిడ్జ్ కూలిపోయింది, ఆ రోజు నుంచి భయం అవుతుంది. చెక్కల సౌండ్ కూడా ఎట్లా వస్తుందో మొత్తం. వామ్మ అయ్యింది సౌండ్, ఘోరంగా వస్తుంది. అమ్మో, దాని నుంచి బయటికి వచ్చేదాకా భయం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 PM అవుతుంది ఈవినింగ్. సన్లైట్ చూడండి ఇంకా పోలే, బాగా కళ్ళకు కొడుతున్నది మొత్తం. ఏందో ఏమో చూపిస్తే చూడండి మీకు ఒకసారి టైం ఫోన్లో కూడా. 7:01 అవుతుంది నైట్, అట్లున్నది ఇక్కడ. ఇంకా తుర్తుకు వచ్చేసి మనకి 15 kilometers ఉంది, 30 minutes దాకా పడుతుండొచ్చు. మొత్తం గుట్టలో చుట్టే ఉన్నాం చూడండి, ఎటు చూసినా గుట్టనే. అసలుకి రూట్ వేయడం ఉందో అర్థం కావట్లేదు మాకు. వెనకాల సైడ్ కూడా క్లోజ్డ్ మొత్తం, ముందల సైడ్ కూడా క్లోజ్. కరెక్ట్ ఆ సన్లైట్ కాడంగా ఉంది చిన్న కిందంగా, అది ఎట్లుందో చూడాలి పోయినాక. క్రేజీ అసలుకి మొత్తం మౌంటైన్స్ చుట్టూ. ఒక్క మౌంటైన్ అయితే ప్యాక్ అవుతుంది నాకు తెలిసి. బాబా పోతుంది, సన్లైట్ పోతుంది, గుట్ట అడ్డొస్తుంది. కథం అమ్మా, మొత్తం తెల్లగా ఉన్నది గుట్ట. భయం అవుతుంది దాన్ని చూస్తేనే అసలుకి. తుర్తుక్ 12 kilometers. వెల్కమ్ టు తుర్తుక్ విలేజ్. రైట్, ఇప్పుడైతే తుర్తుక్ విలేజ్ కూడా ఎంటర్ అయిపోయినాం. ఇంకా మనకి విలేజ్ వచ్చేసి ముందు ఉంటుంది అనుకుంటా. స్టార్టింగ్లో అయితే మిల్లులు కనిపిస్తాయి, ఆ చెట్లు ఉన్నాయి దగ్గర. ఆ చెట్ల తర్వాత ఉండవచ్చు ఇల్లులు. మళ్ళీ బోర్డు, ఇప్పటికీ 3వ బోర్డు ఇది, వెల్కమ్ టు తుర్తుక్. ఒకటి హిందీలో, 2 ఇంగ్లీష్లో. ఇక్కడ కూడా ఉంది మళ్ళా. అన్న మీ పేరు?
తెలుసు బ్రో మీరు నాకు. మీ పేరు? మనోజీరావు. అరే రీల్స్ వస్తాయి. రైట్ గుర్తొచ్చింది. आपका ही है होम स्टे? हाँ गुड इवनिंग सर. गुड इवनिंग. देखो 4 लोग हैं हम लोग. हो जाएगा सर. ये एक रूम. ये है. हाँ मंचिगा ఉంది. हाँ ठीक है ले 700 देते. हाँ థ్యాంక్ యూ. చూడండి ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా రేపైతే ఇక్కడ తుర్తుక్ని ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్ ప్యాంగాంగ్ వెళ్దాం. సో డన్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బై బై. The next morning. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తుర్తుక్, ద ఇండియాస్ లాస్ట్ విలేజ్. సో ముందర తాంగో ఏదో ఊరి పేరు చెప్పినారు, అక్కడికి వెళ్తే మన బార్డర్ కనిపిస్తుంది అంట. మేమున్న హోమ్ స్టే నుండి 7 కిలోమీటర్స్ ఉంది. మేము తుర్తుకు వచ్చాక కొంచెం లోపలికి వచ్చాం స్టే కోసం. ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి అటు. సో బార్డర్ వస్తుందంట, అదొక్కటి చూసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. సేమ్ నేను వచ్చిన రూట్ ఉండే. సో వచ్చేసి తాంగ్ బ్రిడ్జ్. వెల్కమ్ టు బార్డర్ విలేజ్ తాంగ్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. డిస్టెన్స్ 3.5. సో బార్డర్ వచ్చేసి ఇదే అనమాట. మొత్తం ఇక్కడ వ్యూ పాయింట్ లాగా కట్టేసారు. మొత్తం మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. తాంగ్ బార్డర్ విలేజ్. దిస్ ఈస్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, తుర్తుక్ విలేజ్ రైట్. కన్నో గుట్ట అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, ఆడున్న ఇల్లులు. కిదర్ తక్ హై బాయ్ బార్డర్? बॉर्डर से नदी. ఓ నది, అక్కడ చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి పాకిస్తాన్. ఇంకా వెల్కమ్స్ యూ టు ద నార్థన్ మోస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, తంగ్ ఎట్ ద ఇండో పాకిస్తాన్ బార్డర్. యు ఆర్ జస్ట్ 2.2 కిలోమీటర్ అవే ఫ్రమ్ పాకిస్తాన్, ఆక్యుపైడ్ కాశ్మీర్. అంతేగా రైట్. ఇక్కడ నుండి కూడా వెళ్తున్నాం అనమాట టువర్డ్స్ ప్యాంగాంగ్. అయితే ఇట్లనే ఇక ఈయనే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. లైట్గా వీళ్ళు చాయ్ తాగినారు, మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇట్లాంటి బ్రిడ్జెస్ వస్తే ఒకటే సైడ్ వస్తుంది. ఇప్పుడు ఆ కార్ వస్తుంది, అది వచ్చే వరకు ఆగాలి మేము. ఇంకా బైక్స్ అయితే వెళ్ళిపోతాయి, కానీ కార్ కానీ డీసీఎం కానీ లారీ కానీ వస్తే ఆగాల్సిందే. ఇంకా నాకు ఈ చెక్కల సౌండ్ చూస్తేనే భయం అవుతుంది అసలుకి. పట్టుకొని సౌండ్ వస్తాయి, ఇరిగినట్టు అనిపిస్తుంది. వామ్మ వామ్మ, అసలు వీళ్ళు చెక్కలు ఎందుకు వేసారో ఏమో, మొత్తం ఐరన్ బెడ్ వేయకుండా. గుండెలా దడదడ అంటుంది పోతుంటే. అమ్మా సాయిరామ్, మొత్తం రోప్స్ పెట్టి గుంజి కట్టేసారు దీనికి. థ్యాంక్ఫుల్ బస్ 13:44 పట్టింది. ఇప్పుడైతే న్యూబ్రాల్ అయితే ఆగినాం లంచ్ చేద్దామని చెప్పేసి. ఈ రైడర్స్ కెఫే అండ్ రెస్టారెంట్లో అయితే చికెన్ నూడిల్స్ అయితే తిన్నాం. మళ్ళీ యాజ్ ఈజ్ నిన్నలానే 260 పర్ పర్సన్ బొక్క పెట్టుకున్నాం. అంతకంటే తక్కువ ఏం లేవు. అదే కడుపు నిన్నట్లే చెప్పాలంటే. ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే పైసలు వేసి తప్ప ఫుడ్ సరిపోదు. ఇంకేదో తప్పదని చెప్పేసి తింటున్నాం ఇంకా మళ్ళీ. సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ప్యాంగాంగ్ పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఎంత టైం పడుతుంది అనేది ఏం తెలుస్తలే. రోడ్డు కొంచెం గలీజ్ ఉందంటున్నారు, వాటర్ క్రాసింగ్లు ఉన్నాయి అంటున్నారు. లెట్స్ సీ, చూడాలి. యాక్చువల్గా డే టైంలో స్టార్ట్ కావాలి, కానీ సాయంత్రం అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు న్యూబ్రాల. వెళ్ళొచ్చంటనా? कितना टाइम लगेगा अंकुल? कितना टाइम लगेगा इधर से? 3 घंटे. रोड अच्छा है? ठीक है, थैंक यू. गधे पा ఆడికే కలుస్తుందంట మనం పోయిన హైవే. పోనీ. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వాట్? हाँ हाँ, उधर से राइट लेना. ठीक है, थैंक यू, బాయ్ బాయ్. పిల్లగాడు ఏమన్నా చెప్పేసిండు ఆ గ్యాప్లో, ఆపి మరీ చెప్పిండు ప్యాంగాంగ్ పోవాలా. అయితే ఏమనంటే రాంగ్ రూట్లో పోతున్నారు, అక్కడి నుంచి రైట్ తీసుకోవాలని చెప్పిండు. అప్పుడు ఇదే రూట్ పోయినాం మేము. నేను ఇక్కడ స్లో అయినా మీరు ఎటు వస్తారో మ్యాప్ రూట్ కొత్తగా అటు ఉందేమనుకున్నా. ఆ పోరగాడు పిలిచి మీరు ప్యాంగాంగ్ పోవాలా అంటే అవునన్నా. అయితే ఇట్ల నుంచి వాళ్ళు తప్పు రూట్ పోతున్నాం అని చెప్పినాడు. నేను కూడా స్లో అయినా ఫస్ట్ ఆడ, అందుకనే నాకు ఈ బ్రిడ్జ్ చూస్తే గుర్తుకొచ్చింది. పికెట్ గ్లౌజ్ అయితే పెట్టుకోండి హ్యాండ్కి. వినయ్ హాయ్ చెప్పా ఒకసారి.
వినయ్ చైన్ కేర్. జరుగు బాయ్, ముందర నుంచి జరుగు. పోనీయాలా? థ్యాంక్ యూ సో మచ్ వినయ్. వినయ్ చైన్లు. ఈ రోడ్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. రన్వే లెక్క ఇంత పొడుగు ఉంటుంది, సడన్గా ఆఫ్ రోడ్ వస్తుంది, మొత్తం రాళ్ళు చాలా బోర్ అనిపిస్తుంది. ఇక ఉన్నంత వరకు అయితే మస్తు ఉంటుంది రోడ్డు మాత్రం. మళ్ళా ఆఫ్ రోడ్ ఉండేది డబల్ ఉంటుంది. వాటర్ క్రాసింగ్లో ఇంత పెద్ద 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 రాళ్ళు ఉంటాయి. ఆగం అసలుకి, ఆగమన్నా ఆగం ఊరు వచ్చింది అలా బోర్డు మీద. క్రేజీ ఉంది వ్యూ మాత్రం, స్కై రోడ్డు కలిపి. అమ్మా చాలాసేపటి తర్వాత ఒక బోర్డు వచ్చింది. ప్యాంగాంగ్ లేక్ 109 కిలోమీటర్స్, దుర్బుక్ 69, ఆగం 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ పోతే మొత్తం ఆగమే. రోడ్డు మాత్రం క్రేజీ. 100 క్రూజ్ కంట్రోల్ పెట్టి పోతూనే ఉన్నా మంచిగా. ఇట్లానే రోడ్డు ఉంటే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు ప్యాంగాంగ్కి. కానీ మధ్యలో ఏడ బిస్కెట్ వేస్తుందో తెలియదు మనకి. బేటే స్టార్ట్ అయిపోయినాయి వాటర్ క్రాసింగ్లు. మొత్తం రోడ్డు మీదే వాటర్ ఉంటాయి, ఏడ గుంట ఉంటుందో తెలియదు. రోడ్ నిండా వాటర్ వస్తున్నాయి. ఓహో చిన్నగా రా అయ్యా, సెట్టునైపోండి పోండి వాటర్ మొత్తం రోడ్ నిండా. పోనీ పోనీ. జస్ట్ ట్రయల్సే మనకి. ముందర మొత్తం గాగ్ గాగ్ గాగ్. ఈ రాళ్ళన్నీ కిందికి వచ్చినాయి. ఏడండి ఇంకా డైరెక్ట్ రోడ్ మీద పడ్డది రాయి వచ్చి. ఎప్పుడు ఏడంగా పడుతుందో కూడా తెలియదు. ఇవన్నీ రీసెంట్గా పడ్డాయి, మొత్తం గాలికి కూడా పడతాయి మొత్తం. ఇంకా నయం ఈసారి వాటర్ పోతలేదు ఎక్కువ. లేకుంటేనా మొత్తం ఎంత వాటరే ఉంటుండే. ఇగో ఈ రాళ్ళలో మట్టి చూడండి, మొత్తం ఎంత వాటర్ కొట్టుకొచ్చింది. సుక్కలు కనిపిస్తుండే వాటర్ క్రాసింగ్లు ఉంటాయి చలికి. నాకు తెలిసి ఈ నుంచి ఆ రోడ్ ఎక్కే లోపల ఒక వాటర్ క్రాసింగ్ ఉంటుంది ఫర్ షూర్ చెప్తున్నా. చెప్పినా వాటర్ క్రాసింగ్ ఉంటుందని. ఇది చిన్నది, ఇంకొకటి ఉంటుంది పెద్దది. ఇది జుజూబీ కానీ మనకి ఇంకొకటి ఉంటుంది అసలైన పెద్దది. అది ఉందా లేకుంటే ఇట్లా మొత్తం రాళ్ళు పెట్టి ఫెన్సింగ్ లాగా చేస్తున్నారు. మేబీ ఆగిపోయి ఉండొచ్చు, చూద్దాం. సో గైస్ ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అయితే నూబ్రా నుంచి ప్యాంగాంగ్ వెళ్ళే రోడ్ అనమాట. సో మాక్సిమం ఎవరు చూస్ చేసుకోరు అనమాట ఈ రోడ్డు. మేము లాస్ట్ టైం వచ్చినామని చెప్పేసి మళ్ళీ ఇదే రోడ్ చూస్ చేసుకున్నాం. మొత్తం చూడండి ఇట్లా రాళ్ళు ఉన్నది. ఒక మనిషి ఉన్నాడు, సిగ్నల్ ఉండదు, ఏముండదు. చూడండి చుట్టూ కొండలే, అసలు ఒక ఊరు కూడా రాదు. మీకు చెప్తున్నా, న్యూబ్రా నుంచి ప్యాంగాంగ్ పోయే వరకు మధ్యలో ఒక కెఫే చిన్నది కనిపిస్తుంది కానీ ఏముండదు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 7 దాటింది, ఆల్మోస్ట్ 8 అవుతుంది. చూడండి ఇంకా లైట్ పోలే, పైన మూన్ కనిపిస్తుంది చూడండి. సో క్రేజీ ఉంటుంది. ఎవరైనా వస్తే మాత్రం న్యూబ్రా నుంచి అడగండి, చెప్తారు ప్యాంగాంగ్ లేక్ రోడ్డు. జల్దీ వచ్చేటట్టు చూడండి ఎర్లీగా, ఇంత లేట్ చేయకండి, చలి చెక్కేస్తుంది. ఇంకా ఇప్పుడు వాటర్ పోవట్లేదు ఎక్కువ. వాటర్ పోతే మాత్రం ఘోరంగా వాటర్ క్రాసింగ్లు ఉంటాయి, చచ్చిపోతారు అసలు చలికి మాత్రం. ఈ రాళ్ళలో పోవాలంటే పెద్ద టాస్క్. రోడ్డు ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది కానీ ఒకటేసారి జట్కిస్తుంది. ఇట్లా మొత్తం రాళ్ళు కనిపిస్తాయి, చచ్చిపోతారు. ఒకవేళ వచ్చేది ఉంటే 6 వరకు 7 వరకు ప్యాంగాంగ్ రీచ్ అయ్యేటట్టు రండి. ఇక మా సత్యబండి అయితే హ్యాండ్ ఇచ్చిందనమాట, విండ్షీల్డ్ రాడ్ ఇరిగింది. హ్యాండ్ అంటే అదే, నా బండి అయితే చెక్కేస్తుంది, మొత్తం రాళ్ళకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి పోతూనే ఉంది. రై రారా అంటుంది మొత్తం. న్యూస్ రిపోర్టర్ శ్రీనాథ్తో వినయ్ ఎక్స్పెడిషన్స్ స్టార్ట్ చేయండి. గైస్ ఇప్పుడైతే మనం ఏడును అయితే ఎవరు తెలుసలేదు గైస్. ఈ రోడ్ అర్థమవుతలే గైస్ ఫస్ట్ మనకి. గైస్ ఈ లాంగ్వేజ్ ఎక్కడో విన్నట్టుంది గైస్ మీకైతే. అదైతే వేరే పేజ్ ఉంటుంది గైస్, అయితే పేజ్ చూడండి. అది నాకేం అర్థం కావట్లే, నాకేం సంబంధం లేదు. కో పైలట్కి అర్థం కావట్లేదు, పైలట్కి అర్థమవుతుంది రోడ్స్ గురించి. వెనకాల వస్తే ఏం అర్థమవుతుంది బాయ్ ఎందుకు అది అంటుండు. బండి నడపటోనికి అర్థం కాదు, బండి వచ్చినోనికి అర్థమవుతుంది రోడ్ గురించి. ఇప్పుడు ఏమర్థమైంది అదే చెప్పమంటున్నాను నేను. మరి నీ అభిప్రాయం ఏందో చెప్పవన్నా. తెలుగులో అడిగి ఇంగ్లీష్లో అడిగినా చెప్పు. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ రాబుద్ది అవుతుంది. పోయేసాను మరి, పోయిరాపు మరి. టెంట్ వేసుకుందామా? వినయ్ ఎక్స్పెడిషన్స్ ఏందో వింత వింతగా ఉన్నాడు గాయస్. పోనీయాడు రానియాడు. ఇంటికి పోదామంటే వద్దంటాడు, రైడ్కి పోదామంటే వద్దంటాడు, మధ్యలో ఉందామంటాడు. గైస్ మన బండి అయితే ఇప్పుడు హైదరాబాద్ పోయినాకైతే మొత్తం చేంజ్ అయిపోతుంది. 250 to 1250 అవుతుంది. ఆడ 2 పక్కన అయితే 1 వచ్చేస్తుంది.
1250 అయిపోతుంది అప్పుడు. మొత్తం ఇట్లా పవర్ వీల్ అయిపోతున్నాయి హైవేలో అయితే. ఏమంటావు? నెక్స్ట్ అడ్వెంచర్ 1250కి పవర్ ట్రానింగ్ చేస్తున్నాడు, స్టేజ్ 2 ట్యూనింగ్ చేపిస్తున్నాడు, మొత్తం ఫ్యూయల్ ఎక్స్ప్రో యాడ్ చేస్తుండు, యాక్రబాక్ ఫుల్ సిస్టమ్ వేస్తున్నాడు. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఇక మొత్తం అంతా చేంజ్ చేస్తున్నాం గైస్. నెక్స్ట్ రైడ్ ఏడికి పోవాలనేది మీరైతే కామెంట్లో చెప్పండి. మీరు ఏడికి కామెంట్ చేస్తే ఇంత మాడిఫికేషన్ చేసిన అంటే నార్త్ ఈస్టే పక్క. మీరు శ్రీనాథ్ రెడ్డి ఛానల్లో కామెంట్ కింద ఏడికి మేము ఇద్దరం కలిసి ఏడికి రైడ్ పోవాలంటే ఆడికైతే వెళ్ళిపోతాం. 390 వస్తుందా బాయ్? ఎందుకు రాదు, వచ్చేస్తుంది. కావాలంటే నీ బండి కూడా కట్టుకొని తీసుకో. గైస్ ఇంకా డైరెక్ట్ మనం మళ్ళీ గోపురం కలుసుకుందాం. సీ యూ సూన్. ఇంతసేపు అయితే సరదాగా ఇట్లా ఆగినాం, జరసేపు టైం పాస్ చేసినాం అట్లా రెస్ట్ తీసుకొని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 దాటింది నైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయితే దాటింది నైట్. ఇంకా 77 కిలోమీటర్స్ పోవాలి. మేమేమో తమాషాలు చేస్తున్నాం ఇక్కడ ఉండి, సిగ్నల్ లేని దగ్గర మొత్తం చూడండి ఎట్లుందో. చుట్టూ కొండల మధ్యలో ఉన్నాం. ఒక్కడుంటే మాత్రం ప్యాక్ అయితే చెప్తున్నా. 4 ఉన్నాం కాబట్టి ఆషామాస ఆడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇంకా 77 కిలోమీటర్స్ రోడ్ ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకే ఒక 2-3 వాటర్ క్రాసింగ్ దాటాలి పెద్దవి. ఏవి రైట్ బా ఏం కాదు. ఇక్కడ రోడ్డు మాత్రం మొత్తం ఆగమాగా ఉన్నాయి, వాటర్లు ఉన్నాయి, ఈడంగా పోవాలి ఏం అర్థం కావట్లేదు. అన్ని రాళ్ళు ఉన్నది, అసలు రూటే కనిపిస్తలే మాకు. ఏదో క్లీన్ ఉన్న దగ్గర నుంచి పోతున్నాం, ఇట్లా పర్టికులర్గా వే అయితే కనిపిస్తలేదు. ఒక్కసారి చూడండి, ఏం లేదు, మొత్తం చీకటి. మా 3 బండ్లు తప్ప ఎవ్వరు లేరు. అమ్మో సెట్ పో, ఆరామ్స్ వెళ్ళిపోయింది నా బండి మాత్రం. కాలుగా కింద పెట్టలే నేను. రూట్ కనిపించక వాళ్ళు అప్పటి నుంచి ఇన్ని ఆగారు, మాకంటే ముందు వచ్చిన వాళ్ళు. యాక్చువల్గా రూట్ ఇట అనమాట. డేంజర్ ఉన్నది మొత్తం, అన్నీ వాటరే, రాళ్ళు పెద్ద పెద్దవి. ఓ ఇప్పుడు కనుక ఇక్కడ రూట్ మర్చిపోతే కథమే బిస్కెట్. సెట్ ఆరామ్సే వచ్చేసింది మన బండి. వాళ్ళు రావాలి ఇప్పుడు. చూడండి ఒకసారి ఏమన్నా అనిపిస్తున్నాయేమో అటు సైడ్. ఏమి అనిపిస్తలేవు. ఇలాంటి అంకుల్ వాటర్ క్రాసింగ్లో కింద పడ్డాడు ఇప్పుడే. మేము ముందరికి వెళ్ళేసినాం ఆల్రెడీ. పడ్డాడా? ఇటు సైడ్ ఇద్దరావు. సత్య బండి నెట్టు. This year less is there water crossings. Before 2 years there are more water crossings. This year 1 or 2 is there. This is like a 10% in Ladakh. Okay. For this route. No worries, just chill and go. Take a breath and go. డేంజర్ ఉంది వాటర్ క్రాసింగ్. మొత్తం రాళ్ళు ఉన్నాయి, ఎక్కట్లేదు. అయిపోయింది ఆ కాళ్ళ పని అయిపోయి. ఈడైతే అసలు రూటే కనిపిస్తలే, ఎటు చూసినా టైర్ వచ్చినా ఎటు వాళ్ళు అర్థం కావట్లే. లెట్స్ గో. ఎట్లయితే అట్లా నుంచి పోదాం ఇంకా. వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడైనా వాటర్ పోలే, కానీ వీళ్ళ కోసం వెయిట్ చేసిన గ్యాప్లో పోయినాయి నాకు వాటర్. షూలకి ఒకటే కాళ్ళకి పోయినాయి, సరిపోయింది. మరీ అంత కూల్ లెవెల్ అండి, ఏం కాదు. ఓ అమ్మా, ఫస్ట్ గేర్ వేసుకోరా పోరగా అంటుంది ఆ బండి. అమ్మ రోడ్ వచ్చింది. ఇంకా 2 hours పడుతుందంట. ఆల్మోస్ట్ 55 kilometers ఉంది ప్యాంగాంగ్కి. ఇందాక లోకల్స్ అనిపిస్తే అడిగినాం, ఇట్లా 2 రూట్స్ ఉండే అనమాట ప్యాంగాంగ్ వనికి. సో లాస్ట్ టైం ఇదే వచ్చినాం అని చెప్పేసి ఇది ఇట్లానే వస్తున్నాం. ఇంకా
రోడ్డు మంచిగా ఉంటుంది కానీ మొత్తం ఎట్లనే ఘాట్ సెక్షన్ ఉంటుంది, రాళ్ళు ఉంటుంది, అంత రోడ్ మీద పడి ఉంటాయి. రైట్ నో టైం వచ్చేసి 11 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు దొరికింది కాటేజ్. అమ్మా किधर रखना गाड़ी, ऐसे रखना. क्योंकि मैं अब नहीं आ रहा हूँ सोच के लाइट बंद कर दिया, अभी लाइट ऑन करेगा. ठीक ठीक है. है. हम लोग पूरा वो घूम रहे हैं, नहीं मिल रहा है. कितना आदमी है? 7 लोग है. मिलता हाँ, मिल जाएगा. डिनर मिल जाएगा. डिनर भी तो ले लेंगे. हाँ ना उसने बोला कि 2000 में आप दे देंगे. फिर मैंने बोला मगर इतना लेट आया, उन लोगों के लेके आए ना, हम लोग दोनों को नहीं ना, पहले दोनों को बोल के फ़ोन कर दिया. अच्छा अभी इतना लोग को ला लिया ना, थोड़ा डिस्काउंट करो ना. देखो ना 1500 को करो, इतना लोग है देखो. पूरन को लेके आया तुम, थोड़ा कम करो भाई. ठीक है 3 रूम 1500 को फिक्स करो. पर रूम देख लो. ठीक है థ్యాంక్ యూ. సో గైస్ రూమ్ అయితే ఇదన్నమాట ఈరోజుకి ప్యాంగాంగ్లో. టైం వచ్చేసి 11:17 అవుతుంది. సో మేము నలుగురమే కాకుండా ఇంకా ముగ్గురు వచ్చారు మాతో పాటు, వాళ్ళకు కూడా ఇన్నే సెట్ చేసేసినాం ఇంకా. సో డన్, మార్నింగ్ చూసుకుందాం ఇంకేమైనా ఉంటే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.